హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకు వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీని ఆఫర్ చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూసేయండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తూ ఉందండి. అందులో భాగంగానే రైతుల కోసం తీసుకువచ్చిన పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి 23 విడతల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా 24వ విడత నిధులకు మనకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే ఈ పెట్టుబడి సాయాన్ని ఈసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అర్హులను గుర్తించి ఎవరైతే సకాలంలో రుణాలు తీసుకుని బ్యాంకర్లకు తిరిగి చెల్లిస్తూ ఉంటారో మరియు ఎవరైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి కలిగి ఉండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో, అదేవిధంగా వాటితో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో, వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉంటారో, ఈ యొక్క అర్హత ప్రమాణాలను ఆధారంగా తీసుకొని ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు ఏడాది కాలంలో అనగా 2026-27వ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో మార్చ్ టు మార్చ్ ఈ మధ్య కాలంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి మొత్తంగా చూస్తే 4 దఫాలుగా అనగా ఒక్కొక్క దఫాలో ₹25,000 చొప్పున 4 దఫాలుగా రైతుల ఖాతాలలోకి రుణమాఫీ డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. వచ్చే నెల మనకు వినాయక చవితి కానుకగా రైతుల ఖాతాలలోకి ఈ పథకానికి సంబంధించి దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్లు ఇప్పటికే 9 కోట్ల మంది రైతులను రీవెరిఫికేషన్ ప్రక్రియలు కూడా పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం సమాచారం అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణమాఫీకి సంబంధించి తగిన అర్హుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మరి ముఖ్యంగా తేదీని కన్ఫర్మ్ చేసినా లేకపోతే అర్హులకు సంబంధించి మార్గదర్శకాలు ఏమైనా మార్పులు చేర్పులు చేసినా నేను మీకు మరో వీడియో చేసి తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎప్పటికప్పుడైతే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి. నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.